అంటారండి. ఏం చేస్తారో ఏంటో. జర్నలిస్టా మీరు? అనలిస్ట్ అమ్మ నేను. హ్మ్. ఓకే. మీ వీడియోస్ చూసానండి. నాకైతే కొంచెం నచ్చాయి. కానీ దాంట్లో నాకు ప్రాపర్‌గా కంటెంట్ ఏంటో అర్థం కాలేదు. ఓకే. అంటే మీరేం చేస్తుంటారమ్మా? మీ పేరు? నేను ఫార్మసీ చేస్తాను. నా పేరు నీతు అండి. నీతు. అంటే పేరే నీతువా? అవును. సరే అమ్మా చెప్పండి. ఏంటి ఏదో డౌట్ అంటున్నారు? డౌటు అంటే నాకు క్లారిఫికేషన్ అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్లోలో మాట్లాడదాం. లేదంటే ఏదైనా ఇప్పుడు ఒక కంటెంట్ పెట్టుకుని మాట్లాడితే ఆ కంటెంట్ మీద మనము ప్రిపేర్ అవుతాం. ఏదన్నా అంతేనా? చెప్పాలనుకుంటే టైప్ చేయి నాకు ప్లీజ్. నాకైతే కంటెంట్ లేదు. ఓకే. కంటెంట్ లేదా? ఓకే. అంటే అవునండి. మీరు అంటే ఎందుకంటే నాకో డౌట్ అమ్మా. మీరు హిందువులా? ముస్లింలా? క్రిస్టియనా? నేను ఈ దేశంలో ఉన్నాను. నాకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నంత వరకు హ్యూమన్ లా చూస్తాను. ఎవ్రీ రిలీజియన్ ని నేను రెస్పెక్ట్ ఇస్తాను. గుడికెళ్ళి ప్రసాదం తింటాను. తిన్నప్పుడు నాకు వేరే అదర్ గాడ్ నాకు నా రిలీజియన్ అంటే నాకు గుర్తు రాదు. ఎందుకంటే మేము పుట్టినప్పుడు చేసినప్పుడు తాత ముత్తాతలు మీరు ఈ రిలీజియన్ దీపం పెట్టుకోవాలి, హారతి ఇచ్చుకోవాలి, లేదా శ్రీరామన స్తోత్రం చదవాలి, లేదా పక్కాగా ఇది నువ్వు పాటించాలి. మంగళవారం ఆంజనేయుడిని కొలవాలి, సోమవారం శివుడిని కొలవాలి, ఇలా ఏమీ చెప్పలేదు. సో నాకు తెలియదు అవన్నీ ఏంటో. నేను అదంతా దేవుడు దేవుడు అంతే. నేను అదంతా అడగలేదమ్మా. మీరు పుట్టింది హిందూ కుటుంబంలోనా, క్రిస్టియన్ కుటుంబంలోనా, ముస్లిం కుటుంబంలోనా, లేదా హేతువాదుల కుటుంబంలోనా అని అడిగినా. మీ బర్త్ గురించి అడిగినా. నాకు హేతువాదులు ఎవరు తెలియదండి. పుట్టింది హిందువుల కుటుంబంలోనే. కాకపోతే మేము ఇప్పుడు పుట్టి బుద్ధి తిరిగిన తర్వాత ఎప్పుడు ఇంట్లో దేవునికి పూజలు చేయడాలు కానీ ఇలాంటివి కానీ నాకు ఎప్పుడు ఎరగను, తెలీదు. మంచిది మంచిది. అందుకే ఇట్లా ఉన్నారు. ఓకే. అంటే మీ కులదైవం లాంటివి ఎవరిని పూజించలేదు మీరు? ఏమో కులదైవం ఎవరు పూజించలేదు, మాకెవరు చెప్పలేదు కూడా. కాకపోతే అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అనేవారు సింహాద్రి అప్పన్న ఇలా అలా అని చెప్పేవారు తప్ప అలాంటివి ఏమీ లేవు. అచ్చా. పెళ్ళైందమ్మా? పెళ్లి కాలేదండి. నేను ఇంకా చిన్న అమ్మాయినే. ఓకే. ఫార్మసీలో జాబ్ చేస్తున్నారు మీరు? అవునండి. ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు ఫార్మసీ అండి. వాళ్ళు ఇంకా కాస్త పాస్ట్ జనరేషన్ పీపుల్స్ కాబట్టి నార్మల్ పీపుల్సే. ఓకే. సరే అమ్మా. అయితే మీరు నాకు ఎందుకు అలా వీడియో కాల్ ఎందుకు చేశారు? మరి నాకు కోపం వస్తుంది కదమ్మా. ఎందుకండి కోపం? వీడియో కాల్ చేసి నేను చేశాను, కానీ మీరు వీడియో కాల్ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే ఏం వల్గారిటీగా మీకు వీడియో కాల్స్ చేయలేదు కదా. ఒక మనిషి కోపం ఎందుకు రావాలి? మనం ఒక ధర్మాన్ని పాటించినప్పుడు, ఒక దేవుడిని పాటించినప్పుడు దేవుడు మనకేం చెప్పాడు? అసలు దేవుడు చెప్పింది ఏంటి? ఏ దేవుడమ్మా? మనం ఏ దేవుడైనా భగవంతుడు అనేవాడు మనకేం చెప్పాడు? శాంత స్వరూపుడై ఉండాలి. నాకు అర్థం కాలేదమ్మా. ఇప్పుడు చెప్పడండి, భగవంతుడు చెప్పడా? కాదమ్మా, నాకు ఒకటి అర్థమయ్యేలాగా చెప్పండి. దేవుడు అంటున్నారు మీరు ఏమంటున్నారు? చిన్నప్పటి నుంచి మేము ఏ దేవుడిని మొక్కలేదు అంటున్నారు. ఏ దేవుడైనా ఏం చెప్పాడు అని చెప్పదలుచుకున్నారు మీరు. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఆయన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని కూడా దేవుడే అంటారు. తను కనిపిస్తాడా? కనిపించడు కదా. ఆ కాంతి మాత్రమే కనిపిస్తుంది. సూర్యుడు కనిపిస్తున్నాడు కదమ్మా, ఆయన ద్వారానే కాంతి వస్తుంది కదా. మరి అదే చెప్తున్నాను కూడా, అది కూడా ఒక దేవుడే. ఒక ఇన్విజిబుల్ కనిపించని కాంతి దేవుడు. కనిపించేది దేవుడు కాదు. ఓకే అమ్మా. ఓకే. కనిపించే మనిషి దేవుడు అవుతాడా? అవడు కాదు కదా. ఎప్పుడు దేవుడు అవుతారు? మనము ఆకలితో ఉన్నప్పుడు, లేదా మనకు అవసరంలో ఉన్నప్పుడు, వాళ్ళు మన అవసరాన్ని తీర్చినప్పుడు, కడుపు నింపినప్పుడు వాళ్ళని మనం దేవుళ్ళకి అనుకుంటాం. అదే కదా మన ప్రయారిటీ, అంతేనే కదా. అంటే ఇలా అని ఏ శాస్త్రం చెప్పింది? అంటే మీరు ఏం తెలియలేదు కదా మీకు? శాస్త్రాలు చెప్పు, మన మనసు చెప్తుంది. మనసు చెప్పిందా? ప్రతిదాన్ని శాస్త్రం కింద తీసుకుంటే స్నానం చేయడానికి ఒక శాస్త్రం పాటించాలి, తినడానికి ఒక శాస్త్రం పాటించాలి, పడుకోవడానికి ఒక గ్రంథం పాటించాలి, ప్రతిదీ పాటించాలి. ఎందుకు పాటించాలి? అలానే శాస్త్రం చెప్పింది. మరి మీరే చెప్తున్నారు కదా అలానే ఏ శాస్త్రం చెప్పిందని చెప్పేసి. ఇప్పుడు మనం మాట్లాడడం కూడా శాస్త్రం చెప్పాలా? కాదమ్మా, చిన్నప్పటి నుంచి మీరు ఏ దేవుడిని మొక్కలేదు కదా. లేదు. అంటే మీకు దేవుడి గురించి నమ్మకం లేదనే కదా. అంటే మనుషుల్లో దేవుడిని చూస్తారు. నేను మనుషుల దేవుని చూడలేదు. నేను ఏం చెప్పాను మీకు? మీ అవసరతని తీర్చినప్పుడు, మీ కడుపాకలు నింపినప్పుడు, మీకు అత్యవసరమైనప్పుడు. అంతే కదా. ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, మీకు డాక్టర్ అవసరం. అప్పుడు మీకు డాక్టర్ దేవుడా కాదా?
అవునమ్మా, తను ఖచ్చితంగా. పూజించకుండా ఉంటారా? అవును, వైద్యో నారాయణో హరి అని మన సనాతన ధర్మం చెప్తుంది అదే కదమ్మా. కదా. మరి ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, నాకు చాలా ఆపదలో ఉన్నాను, నాకు అవసరం. తీర్చేవాళ్ళు అప్పిచ్చువాడు ఎవరు వైద్యుడు అవుతారు? అన్నారు కదమ్మా. అవును, వైద్యుడే దేవుడైనప్పుడు సాటి మనిషి కూడా మనకి ఆ రకంగా కనిపిస్తారు అవసరతను తీర్చినప్పుడు. అదే అవసరత. అంతే కదండి. ప్రతి సిచ్యుయేషన్ మనం బాండింగ్ చేసుకునేది. అంటే మీరు చెప్తున్న బట్టే చెప్తున్నాను, నేను కంటెంట్ గురించి మాట్లాడట్లేదు, నేను మిమ్మల్ని ఏం చెప్పట్లేదు, మీరు చెప్తున్న దానికి చెప్తున్నాను. ఓకే, మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? నేను మీతో క్యాజువల్ గా మాట్లాడుతున్నానండి అభిమన్యు గారు, చెప్తున్నాను. నాకు ఏదో కంటెంట్ పెట్టుకోనో లేదా ఆర్గ్యూ చేద్దామనో లేకపోతే ఇంకేదో గురించో కాదు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అసలు? మీరే కాదు, నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ మీ, మనము సోషల్ మీడియాలో ఏం చెప్పాలనుకుంటున్నాం పర్సన్స్ కి? ఓకే. ఎందుకంత వల్గారిటీ, ఎందుకంత నేను ఇప్పుడు వల్గర్గా మాట్లాడమ్మా. లేదు చెప్తున్నా, మీ గురించి కాదు, నాట్ యూ, మీ గురించి కాదు. పృథ్వీ కొంతమంది బాగా peoples- బూతులు మాట్లాడతాడమ్మా. ఎవరండి? పృథ్వీ అని ఉంటాడు మా టీంలో, వాళ్ళ ఛానల్లో నా- పొద్దున్న నాకు లేస్తే రాత్రి తెలియదండి. దాకా అన్ని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు. ఒకటి, శ్రీరాముడు అంటే తెలియదు చాలా మందికి. తెలియని జై శ్రీరామ్ అంటారు, వల్గర్ మాట్లాడతారు. జీసస్ అంటారు, వల్గారిటీ మాట్లాడతారు. సో వీళ్ళని ఏమనాలి? రౌడీలు అనాలా? లేదా సనాతన ధర్మం పేరు చెప్పుకునో, జీసస్ పేరు చెప్పుకునో, ముస్లిమ్స్ పేరు చెప్పుకునో ఒక మతోన్మాదులు అనాలా? ఏమనాలి? మతోన్మాదులు అనాలమ్మా. హ్యూమానిటీ లేదా మనుషుడికి? మతోన్మాదులు అనాలి. మరి ఇప్పుడు ఎందుకు ఈ కంటెంట్? ఒకటి బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి కొత్తగా సనాతన ధర్మం పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు, వాడిని ఏమనాలి? ఏం పేరమ్మా వాడి పేరు? అక్షయ్ అని ఉంటాడు కదా. తెలియదమ్మా నాకు కుదిరితే షేర్ చాలా చేయండి, చేస్తా. పాపులర్ అండి వాడి బాబు, చాలా పాపులర్. ఇంతకు ముందు బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి చాలా మంది ట్రోల్స్ చేస్తే ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్తున్నాడు. నాకు తెలియదు. ఒకటండి, నేను ఒకటే చెప్తాను, మీరు మనిషి, నేను మనిషి. మనం కోరుకునేది ఏంటి? ఒక రెస్పెక్ట్. మనకు కూడా మన అభిమన్యు అవసరతలు గారు, ఉంటాయి. అవసరతలు ఎవరికి ఉండవండి. ఎప్పుడు ఉంటాయి అవసరతలు? ఎప్పుడు ఉంటాయి? ఆ ఎదుటి మనిషి పక్క పక్కన ఉన్నప్పుడు, లేకపోతే ఎన్నో రకాల ఏదో ఒక రిలేషన్ కలిగి ఉండాలి, అప్పుడు అవసరతలు ఉంటాయి. మీరెక్కడో పుట్టారు, నేను ఎక్కడో పుట్టాను, ఏ లోకంలో పుట్టాము, ఎక్కడో ప్రపంచంలో పుట్టాము. తెలియని మనిషికి ఎలా అవసరతలు ఉంటాయి? అవును. ఏంటి? మెచ్యూరిటీ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూరిటీ ఉన్న మనుషులు మాత్రమే కంటెంట్ క్రియేట్ చేసుకుని మాట్లాడాలి. ఫాలోవర్స్ కోసమో, కామెంట్స్ కోసమో బూతులు ఆడుతూ వల్గారిటీ ఇలా రెచ్చిపోయి మాట్లాడటం ఏంటిది? ఈ రోజుల్లో నేను ఒకటే చెప్తాను, సోషల్ మీడియాని యూజ్ చేసుకునేది ధర్మం పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఫాలోవర్స్ కోసం, కంటెంట్స్ కోసం రైజప్ చేస్తున్నారు తప్ప గుండెల్లో పెట్టుకొని ఏ ఒక్క మనిషి లేడు. కరెక్ట్ అమ్మా, మీరు మీరు చెప్పింది నమ్ముతారా? 100% కరెక్ట్ మీరు చెప్పింది. అయితే మీరు ఇప్పుడు నమ్ముతారా మీ నిజంగా? స్టాండ్ ఏంటమ్మా? అంటే మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, బాగా అర్థం నేను చేసుకో. ఏ మతాన్ని సపోర్ట్ చేయను. ఎందుకంటే క్రిస్టియానిటీలో కూడా వల్గారిటీ పీపుల్స్ ఉన్నారు, ముస్లిమ్స్ లో వల్గారిటీ. ఒక వర్గానికని మనం ఎత్తకూడదు. ఇక్కడ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద రైజప్ చేసే ధైర్యాలు ఎవరికి లేదు. ఏ సమస్య గురించి అమ్మా? ఏ సమస్య గురించి ఇన్ని అంటున్నారు? ఒకటి అడ్రస్ చేయండి. ఏమండి, ఎన్ని సమస్యలు లేవు? మన చుట్టూ సమస్యలు లేవా? మన చుట్టూ సమస్యలు అంటే మీరు నేను మాత్రం బతకట్లేదు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఇండియా అంటేనే సర్వమత సమ్మేళనం, సర్వం 150 కోట్ల మంది. మతం అంటే చైనాని ఏంటమ్మా? నాకు మించిపోయింది. డౌట్, మతం అంటే ఏంటి అసలు? మతం అనేది పేరు పెట్టుకోవడమే, కానీ మతం అనేది లేదు. మతం అనేది ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు పేరు అంటే పేరుకి ఏం చెప్తాం అర్థం? మతం అంటే ఐడియా లేదమ్మా. మతం అంటే నేను చెప్తున్నా కదా, నేను కంటెంట్ కోసం రాలేదండి, ప్రిపేర్ అయి రాలేదు. మీరు అడిగే క్వశ్చన్ పర్లేదు, చెప్పడానికి పని నేను ప్రిపేర్ అయితే చేయండి. మీ రాలేదు. పేరు నీతు అన్నారు కదా, అంటే నీతు అనే పేరు ఏదో అవును. సగం పేరులాగా అనిపిస్తున్నప్పటికీ ఓ పని చేయండి అమ్మా, మీరు కూల్గా ఆలోచించి నాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రాపర్గా ఒక 4 పాయింట్లు అనుకోండి. మీరు చేసే ఒక వీడియో నాకు చాలా ఎందుకో నచ్చలేదు. ఏ వీడియో అమ్మా? మీరు ఒక హాస్టల్లోకి వెళ్ళారు కదా క్రిస్టియన్స్ పీపుల్ కి. హాస్టల్ అమ్మా? నేను ఎప్పుడు వెళ్ళండి? వాళ్ళని మీరు అడిగారా? మీరు వెళ్ళారు, నేను పబ్లిక్. మీరు ఈ హాస్టల్లో ఎందుకు మీరు చర్చ్ పెట్టారో అడిగారు. వాళ్ళు హాస్టల్ వాళ్ళు వాళ్ళకంటికి ఇచ్చారో తెలియదు, వాళ్ళు దీనికి ఇచ్చారు, అసలు అక్కడ జరుగుతుందేమో తెలియదు. కానీ వీడియో మేము పబ్లిక్, మాకు నచ్చినట్టు చేస్తాం, మేము వీడియోస్ తీస్తాం అని అంటారు. అది డామినేటింగ్. అంతే, అలా ఒక్కలే కాదు, నేను చెప్తాను వినండి అమ్మా. చెప్పండి. అయితే అది నా ఛానల్లో వచ్చింది కాబట్టి నేనే చేశాను అనుకుంటున్నారు, అందులో తప్పు లేదు. అంటే కొద్దిగా అవగాహన లేదో కట్టుంది, మీరు కొత్తగా చూస్తున్నట్టున్నారు అభిమన్యు. అయితే
అక్కడ ఏదైతే బాలికల హాస్టల్ ఉందో ఆ హాస్టల్ ఎవరికి రెంట్కి ఇవ్వలేదమ్మా. అది ప్రభుత్వం సొమ్ముతో నడుస్తున్నటువంటి హాస్టలు. అందులో ఓకే. పనిచేసే ప్రతి ఒక్కరికి జీతాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఓకే. ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలను తీసుకొని వాళ్ళు ఆ హాస్టల్లో పిల్లల్ని చక్కగా చూసుకోవడం కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీ ఏం చేస్తున్నారు వాళ్ళకి అంటే ఇప్పుడు మనము ఇన్సెంటివ్ కోసం ట్రై చేస్తాం కదా ఎక్కడైనా. ఎక్స్ట్రా పేమెంట్ అంటారు దాన్ని, ఏమంటారో మీ ఫార్మసీ దాంట్లో ఏమంటారో తెలీదు. ఎక్స్ట్రా పేమెంట్ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా సర్వీస్ కూడా అందిస్తున్నారు. అదేంటంటే జీసస్ అనే ఒక దేవుడికి ఎక్స్ట్రా సంబంధించి పేమెంట్ కోసం ఇస్తే ఓవర్ టైం ఇస్తారండి. ఓవర్ టైం వాళ్ళు ఓవర్ టైం చేస్తున్నారు. ఆ ఓవర్ టైం ఆ ఓవర్ ఏంటంటే జీసస్ని దేవుడిగా ప్రచారం చేస్తే వాళ్ళకి పర్ మంత్ ఇంత డబ్బులు ఇస్తామని చెప్పారు. ఓకే. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ ఈవినింగు ఆ పిల్లలకి ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి బైబిల్లో ఉన్నటువంటి కథలన్నీ చెప్తా ఉన్నారనమాట పిల్లలకి. చిన్న పిల్లలు కదమ్మా, ఓకే. బాలికలు, బాలులు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీలాగే ఇప్పుడు టెన్షన్ ఏంటంటే వాళ్ళకి చిన్నపిల్లల మెథడ్. ఇప్పుడు మీరు కూడా చిన్నపిల్లల మెంటాలిటీ లాగే నాకు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఏ దేవుణ్ణి నమ్మినా పూజలు మాత్రం చేయలేదు. ప్రార్థనలు పూజనలు చేయలేకపోయినా మీరు ఏంటంటే అవసరంలో ఆదుకున్నవాడే దేవుడు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఐ అండర్స్టాండ్. కానీ ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకు వచ్చే పేమెంట్ కోసము ఇదిగో నేను ఓకే. ఇంత అమౌంట్ నీకు ఇస్తానంటే ఆ చిన్న పిల్లల మెదడులలో చిన్నప్పటి నుంచి ఇదిగో ఏసే దేవుడు అని నేర్పించడం వల్ల వాళ్ళు ఒకరు ముస్లిం కుటుంబంలో అయినా పుట్టి ఉండవచ్చు, వాళ్ళకి అల్లా దేవుడు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అల్లాని పూజిస్తూ ఉన్నారు. ఈ పిల్లోడికి చిన్నప్పటి నుంచి అల్లా దేవుడి గురించి చెప్పాలన్న కోరికతో ఉంటారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మంచి విద్య దొరకాలనో వాళ్ళు హాస్టల్కి పంపిస్తే అక్కడ జీసస్ గురించి చెప్తున్నాడు. అలాగే సేమ్ విత్ ద హిందూ కుటుంబం, క్రిస్టియన్ కుటుంబం అనుకో, సంతోషం. వాళ్ళ ఇంట్లో కూడా హాస్టల్లో కూడా జీసస్ గురించే చెప్తున్నారు. అద్భుతం. మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే పుట్టారో వాళ్ళ దేవుళ్ళ గురించి తెలుసుకోకుండా చిన్నప్పటి నుంచి వేరే ఎవరి గురించో ఆయన దేవుడా కాదా డిస్కషన్ నేను మీతో చేయట్లేదు, ఎందుకంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేదని మొదట్లోనే మీరు చెప్పారు. ఇది తప్పు కదా, ఇది రైట్. ఆ చిన్న పిల్లోడు, ఆ చిన్న పాప పెద్దగా అయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు నిజమైన దేవుడు అని మీలాగా తెలుసుకొని మీరు ఇప్పుడు మనుషుల్లో దేవుడిని చూస్తారు. ఆదుకున్నవాడు దేవుడు అంటున్నారు. అద్భుతం, అది కూడా మంచిదే. వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి బ్రెయిన్ ఫీడింగ్ ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళు చేశారా? పలానా వానికి మొక్కం అని చెప్పారా? అయితే మీరు ఇదే చెప్తారా? ఏంటమ్మా? మనిషి అనేవాడు ఎదుగుతున్న కొద్ది లైఫ్ కోసమో కెరియర్ కోసమో తన చుట్టూ ఉండే సమాజం కోసం బతుకుతాడు తప్ప దేవుడు ఎక్కడున్నాడని ఎప్పుడైనా వెతికిన మనుషులు మీరు చూసారా? నేను చూశాను. చెప్పండి. మీరు చూడలేదేమో, నేను చూశాను. మరి మీరు చూసిన పీపుల్స్ లాంటి వాళ్ళు ఎందుకు మార్చలేకపోయారు ఈ సమాజాన్ని? నేను ఎందుకు మార్చాలి ఎందుకు స్టాండప్ గా సమాజాన్ని? లేరు? ఏమండి మీ ఇప్పుడు చాగంటి స్వామి ఎవరు ఉంటారు కూడా వాడు చెప్పే స్తోత్రాలు మీరు ఏంటి 10 మంది మగాళ్ళని చాగంటి? తీసుకెళ్లి వారం వారం కూర్చోబెట్టండి. ఒకసారి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు బాగా ఆవేశంగా మాట్లాడుతున్నారు తల్లి. కూల్గా ప్రశాంతంగా. లేదు లేదు లేదు, నేను మాత్రం కూల్ గానే మాట్లాడతాను. ఒకటి చూడండి, ఉమ్, 10 మంది మగవాళ్ళు ఉమ్. ప్రతి ఇప్పుడు వారంలో ఇందాక మీరు ఒకసారి చాగంటి సోమేశ్వరరావు ఎవరు అంటున్నారు, ఎవరైనా ఏం పేరు అది? ప్రసంగాలు చెప్తారు, అది కూడా మీకు తెలీదా? ఏంటి ఆ పేరేంటో చెప్పండి అమ్మా. నాకు ఆ పేరు అంతగా ఐడియా లేదు, ఐడియా కానీ చాగంటి అనే పేరు మాత్రం ఫేమస్. ఓకే, సూపర్. అంతే. ఫేమస్ ఎవరవుతారండి? ఎవరు? ఎవరవుతారు? ఈ రోజుల్లో వల్గారిటీ మాట్లాడేవారు ఫేమస్ అవుతారు. అంటే చాగంటి సోమేశ్వరరావు అనేటైనా వల్గారిటీ మాట్లాడుతాను. నో 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 నో, అతను చాలా మంచి గురువు. సూపర్. ఓకే, గురువు ఆయన. ఓకే, అతను చాలా మంచి గురువు. అతను చెప్పే శ్లోకాలు గాని స్తోత్రాలు గాని వినాలనిపిస్తుంది, వినసంపుగా ఉంటాయి. ఎందుకంటే మనిషి లాంటి వాడు పక్కన పెట్టండి, తను కూర్చొని చెప్పే వరకు ధర్మం. ఓ అంతే. నాకు తెలిసినంత వరకు మీరేం చెప్తున్నారండి? చిన్నప్పటి నుంచి రుద్దుతున్నారు, పిల్లల మీద రుద్దుతున్నారు. మరి చిన్నప్పటి నుంచి ఇంతకు ముందు సనాతన ధర్మం ఎందుకు రుద్దలేకపోయింది? ఈ రోజుల్లో ఉండే ఆడపిల్లలకి మోటివేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వయసులో ఇలాగుండండి, ఆ వయసులో అలాగుండండి. ఎందుకు మీరు అలా చెప్పట్లేదు? సనాతన ధర్మం వాళ్ళకి నేర్పించట్లేదు. మొన్న ఒక ఆవిడ ఎవరో ఇట్లా ఆడపిల్లలు పద్ధతిగా ఉండండి అమ్మా, మార్కెట్లో తిరిగేటప్పుడు పరాయి ఈ వెధవలు ఇవాళ రేపు ఈ పార్న్ వీడియోస్ అవన్నీ చూసి పాడైపోతున్నారు తల్లి, వస్త్రధరణ మీద శ్రద్ధ పెట్టి కాస్త పద్ధతిగా తిరగండి అన్నందుకు మహిళా సంఘాల వాళ్ళు వచ్చి నువ్వెవరు చెప్పడానికి, అది వాళ్ళ లైఫ్ వాళ్ళ చాయిస్ వాళ్ళ ఇష్టం అనేసి అన్నారు. మై లైఫ్ మై చాయిస్ అని ఒక ఉద్యమం జరిగింది, గుర్తుందా అమ్మా? ఎవరి తప్పు?
మహిళా సంఘాలు ఎవరండి? క్రిస్టియానిటీకి చెందినవా, హిందూయిజంకి చెందినవా, ముస్లింస్ చెందినవా? వాళ్ళెవరు ఆపడానికి? ముగ్గురు ఉన్నారమ్మా అందులో. ముగ్గురు ఎవరున్నారు చూపించండి. అయ్యో, ఇంత పెద్ద దేశంలో మీరు ఎక్కడ ఉంటారో ముస్లిమ్స్ చెప్పండి కాదు, హిందువులు ఉన్నారు. ఎవరుంటారమ్మా? ముస్లిమ్స్ క్రిస్టియనిటీస్ కంటే పై అథారిటీ వచ్చేసి హిందువులకి ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వాళ్ళే ఉంటారు మహిళా సంఘాల్లో కూడా. సో ఒక అక్కడ కూడా చెప్తాను చూడండి, హిందువులే ఉంటారా? కూల్గా అంటారు, ఆవేశపడుతూ అంటారు కదా. మన దేశానికి మోటివేషన్ అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇక్కడ వేస్ట్ కంటెంట్ తప్ప యూజ్ అయ్యే కంటెంట్ ఒకటి లేదు. అవునమ్మా. యూత్ చెడిపోతున్నారు. సరే, ఏంటి మీరు ఒక ముస్లిమ్స్ పని గురించి మీరు చేయండి. చెప్పారు కదా. మీరు నేను మీ మాట నేను గౌరవిస్తాను నీతో అమ్మా. నేను రేపటి నుంచి ఏ కంటెంట్ చేయాలో ప్రతిరోజు ఉదయమో మధ్యాహ్నమో మీరు సాయంత్రం ఏ కంటెంట్ చేయొద్దు ప్లీజ్. చెప్పేది వినండి. నేనేం ఉన్న చేయొద్దా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, లేదు చెప్పేది వినండి. ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, మేము సనాతన ధర్మలం, జై శ్రీరామ్ అలాంటి అమ్మల్ని అబ్బల్ని తిట్టే వాళ్ళని మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క హృదయాల్ని మార్చండి. ఇక్కడ ఉండే రౌడీల్ని మార్చండి. ధర్మం ముసుగులో ఉండే రౌడీలు, ఎదుటివారిని దూషించేవారు, ద్వేషించేవారు మార్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మీరు గెలుచుకుంటారు హృదయాన్ని. ఖచ్చితంగా అమ్మా. వాళ్ళందరి నెంబర్లు పంపిస్తారా? మార్చేస్తాను. వాళ్ళందరి నెంబర్లు పంపించడానికి మీరు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఉన్నారు ఆన్లైన్, దానికి మించింది నంబర్లు ఎందుకండి? అందరికి ఫోన్ చేసి చెప్తారా? ఎవరో ఫోన్ చేసి చెప్పను, కనీసం ఎవరు మాట్లాడుతున్నారో చెప్పాను. మనకి మెచ్యూరిటీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పడం మీద పెడుతున్న శ్రద్ధ వినడం మీద పెట్టట్లేదేమో అనిపిస్తుంది నీతు గారు. ఒకటి చెప్తానండి, ఈ రోజుల్లో ఎంతమంది చూస్తారో అంతమంది ఫాలో అవుతారు, అంతమంది వింటారు కంటెంట్ నచ్చితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాటర్ కంటెంట్. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే, అలా ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరినైతే నేను మార్చాలని మీరు అనుకుంటున్నారో, నేను పలానా పని చేయాలని మీరు అంటున్నారు. మీరే ఇందాకేమన్నారంటే ఎవరి మీద ఈ సనాతన ధర్మంని ఎవరు రుద్దకూడదు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే నేనేం చేయాలో మీరు కూడా రుద్దుతున్నారు. ఓకే, ఐ అగ్రి, నేను రుద్దించుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నేను ఎవరిని మార్చాలో మీరు నాకు వాళ్ళ వీడియోలన్నా పంపిస్తే, కనీసం వాళ్ళ ఐడెంటిటీ అన్న చెప్తే మార్చగల అంటే ప్రయత్నం చేస్తానమ్మా. నేను అంత కమాండ్ చేసి చెప్పలేను కదా మీలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఓవర్ హైప్ లో ఉన్న లలిత్ కుమార్ గారిని మార్చగలరా మీరు? ఏమని మార్చాలమ్మా? అందరిని రింగులు పెట్టుకోవడం మానేసి కాషాయ వస్త్రం ధరించి ఒక సాధువులో ఉండమని చెప్పండి. రేపు పొద్దున్నే చెప్తాను. ఇప్పుడే చెప్పాలా, పొద్దున్నే చెప్పొచ్చా? మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా చెప్పండి. ఓకే. మోడర్న్ గా కాదు, మనం ఏ దేవుని పూజిస్తామో ఆ దేవుని లాగా కొన్ని రోజులు ఉండమని చెప్పండి. ఆ దేవుడు లాగే ఉండాలి. కొన్ని రోజులు తినమని చెప్పండి. ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం. ఇప్పుడు నేను బట్టలు ఇప్పేసి ఇట్లా మొత్తం పెయ్యంతా బూడిద చల్లుకొని శివుడు ఏం చెప్పాడు? మనం ఒకటే, శివుడు కానీ భగవంతుడు కానీ ఎవరైనా ఏం చెప్పారు? మనం ఏ దైవికాన్ని పూజిస్తామో ఆ దైవికానికి తగ్గట్టుగా. శివుడు భగవంతుడు కాదా? శివుడు లోకానికి భగవంతుడు. మీకు నేను శివ పురాణం విన్నాను, శివుని మహత్యం చూసాను, శివుని సీరియల్స్ అన్ని చూసానండి. పురాణం మొత్తం ఒకరో చెప్పాలంటే అది చాలా కష్టం. అదే శివుడు ఏం చెప్పాడమ్మా మరి? తనకి బిల్వపత్రం సమర్పిస్తే చాలు, తను ఈజీగా పొంగిపోతాడు, తన భక్తుల్ని కరుణిస్తాడు. మీకు అంటే సీరియల్స్ చూసారమ్మా? మా టీవీలో సీరియల్స్ నిజం లేదంటారా? అయ్యో, నేనేం అంటలేనమ్మా, అడుగుతున్నాను. అదే హిందీలో హరహర్ మహాదేవ్, తెలుగులో మన మా టీవీలో వస్తుంటది. అదే ఎందుకండి అలా అడిగారు? సీరియల్స్ చూస్తారా అని చెప్పేసి అది కూడా చూడడం తప్ప? చాలా మంచి గ్రంథాలు మాత్రమే చదవాలా? ఏదో ఒక రకంగా మీరు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు. మీరు నెగిటివ్ గా మాట్లాడకండి, నేను పాజిటివ్ గా తీసుకుంటున్నా మిమ్మల్ని. మీరు చెప్పేది ఏంటంటే గ్రంథాలు మాత్రమే చదవండి. సాంస్కృతిక గ్రంథాలు ఇప్పుడు చదవాలంటే కష్టం అండి, ఈ రోజుల్లో చాలా కష్టం. అదేనమ్మా ప్రాబ్లం, కరెక్టే నిజంగా. అయితే ఇప్పుడు మీరు శివుడు భగవంతుడు లోకానికి అంటున్నారు కదా, మరి విష్ణు ఈయన ఎవరమ్మా? ఒక దేవుడి కంటే ఒక నామం స్తోత్రించగలం. ఒకేసారి శివుని స్తోత్రం, నారాయణ స్తోత్రం, హరిహర స్తోత్రం చెప్పాలంటే కష్టం. ఎందుకంటే ఒక దేవుడికి ఒక రోజుకి 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు జీవితం 100 సంవత్సరాలు కూడా సరిపోదు. 33,000 ఎవరిని పూజించమంటారు? ఎక్కడుందమ్మా అది? అంతే కదా, అది చాలా పుస్తకాల్లో కూడా ఉంది కదా, మేము చిన్నప్పుడు చదువుకున్నాం కూడా. ఇప్పుడు పుస్తకాలు లేవనుకుంటారు ఖచ్చితంగా. లేవా? ఓకే. మీరు అనుకుంటున్నారు చాలా వరకు నేను కూల్ గా ఉన్నాను, సమాధానం చెప్తున్నాను. నేను ఇక్కడ రైజ్ అవుతుందని చెప్తాను అనుకుంటాను. నో వే, నాట్ ఎట్ ఆల్. నేను కూడా కూల్ గానే ఉన్నాను, కూల్ గానే సమాధానం చెప్తున్నాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, కంటెంట్ ఏదైనా, మాట ఏదైనా మనసు మలినం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ! ఇప్పుడు మలినాన్ని నేను శుభ్రం చెప్పండి. చేయమంటున్నారు. నేను చేస్తాను. నాకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ మీరు చేయలేరండి, చేయలేరు. ఇప్పుడు మరి మొదలైన నాకెందుకు ఫోన్ మలినాన్ని, చేసినావమ్మా ఇప్పుడు నువ్వు? మొదలైన మలినాన్ని నేను మీకు ఏం చేస్తున్నాను అంటే, మీరు చేయగలరేమో అని చెప్పి చేస్తున్నా. అది చేయగలుగుతారా? ప్రయత్నం చేస్తానని చెప్తున్నా కదా! నాకు పంపియమ్మా. మిమ్మల్ని ఒక డౌట్ మీరు అడగొచ్చా ఎందుకు అమ్మా నేను? కొంచెం అఫ్కోర్స్ అడగండి. మీ ఇష్ట దైవం ఎవరమ్మా? ఎవరు లేరండి. సూపర్ అమ్మా, అద్భుతం. సరే, నాకు పంపించండి అమ్మా, ఇష్ట దైవం అంటే ఎవరు పంపించండి. నేను లేరు. ప్రజల్ని కూడా అడుగుతాను. అంటే ఇప్పుడు నన్ను ఇట్లా ఒకరు వచ్చి, నేను బేసిక్గా ఏంటంటే మనకు సంబంధించిన మన హిందూ బంధువులు, క్రిస్టియన్ మిత్రులు, ఇస్లాం సోదరులు ఎవరైతే ఉన్నారో, సోదరీమణులు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగితే అది మంచి అయితే తీసుకుంటాను. వాళ్ళు ఏదైనా మంచి విషయం చెప్తే నేను దాన్ని కార్యాచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాను. కాకపోతే చేసే ముందు నేను జనాల్ని అడుగుతానమ్మా. వాళ్ళు ఖచ్చితంగా మీరు నువ్వు చెప్పండి. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో చెయ్యి. తను చెప్పింది కరెక్టే, నీతో చెప్తున్నదే కరెక్ట్. నువ్వు వాళ్ళందరి మలినాన్ని కడుగు. లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టుని పంపించమ్మా. నేను లిస్టుని కూడా కుదిరితే జనాలకు నేను చెప్తాను. ఇలాంటి వాళ్ళందరినీ మార్చి నీ ముందు నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకేమైనా చెప్పాలమ్మా? చెప్పాల్సింది చాలా ఉన్నా వినే ఓపిక మీకు లేదు, నాకు లేదు. ఎందుకంటారా? ఇది ఒక చెప్తూనే మీరు చిన్న వింటారా? చెట్టుతో మొదలయ్యేదైతే కాదు. ఓకే, సరే అమ్మా. ఏంటండి? చెప్పేది మీరే, వినేది మీరేనా? ఎందుకంటే నేను చెప్పినా మీరు వినడానికి వినే ఓపిక మీ దగ్గర ఉండదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటున్నాను ఎందుకంటే అదొక కదమ్మా. టైం కాదు. మీరు చాలా బిజీగా ఉంటారు కదా. నేను బిజీగా ఉన్నాను. ఓకే. చూడండి అభిమన్య గారు, మీ పేరేంటో నాకు తెలియదు. బట్ ఇది ఒక రోజుతో పోయే సమస్య, 100 సంవత్సరాలు పోయేతో సమస్య అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మనం మార్చలేదు. అవును. సమాజం ఆల్రెడీ అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ సర్వీస్. దేశం చాలా క్లిష్ట మొదలయ్యి పరిస్థితుల్లో మార్పు ఉందమ్మా. అనుకుంటు ఏంటండి? దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనము అది ఇప్పుడు పాత డైలాగ్ అనుకుంటా. డైలాగ్ కాదమ్మా, ఇది దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు ఏమంటారు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఒకవైపు డ్రగ్స్ అమ్ముతున్నారు, మరోవైపు రేపులు జరుగుతున్నాయి, మరోవైపు అయ్యో, చాలా సమస్యలు ఉన్నాయి. మనకి మతాల పేరు మీద గొడవలు అసలు అవసరం అనిపిస్తుంది మీరు చెప్పినాక. ఏంటి ఇప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఇది మాత్రం అయితే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎవ్రీ 10 years కి ఈ ఇండియాలో జనరేషన్ మారిపోతా ఉంది. ట్రెండింగ్ ఏదో ఒకటి నడుస్తా ఒక ఉంది. టార్చ్ అంతేనా బేరర్ కాదా? కోసం వెయిట్ చేయాలమ్మా. మనమే టార్చ్ బేరర్ అవ్వాలి అప్పుడు. ఏమవుతారో తెలియదండి. ఎవరు ఫేమస్ అవ్వాలని కాదు, ఎవరు ఇది అవ్వాలని కాదు, ఎవరు టార్చ్ మీద ఫేమస్ మీరు అంటే అన్నట్టు కాదు. ఏంటమ్మా? అంటే ఫేమస్ అంటే ఏంది? ఫేమస్ అంటే ఏంటి? 10 మంది నోట్లో నానడం, పిచ్చిగా గానీ మంచిగా గానీ ఏదో గొప్పగా గానీ, అదే కదా ఫేమస్. తెలీదు, తెలుసుకుంటానమ్మా. 1,00,000 మంది ఫాలోవర్స్ వస్తే మీరు చెప్తున్న అదే అబ్రివేషన్స్ కదా, 1,00,000 నాకు మంది అర్థం ఫాలోవర్స్ కావాలంటే వస్తే కొద్దిగా టైం పడుతుంది. మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి మీరు చెప్పే విషయాలు అర్థం కావాలంటే. మీరు నేనేదో చాలా వరకు పాస్ అయి ఉన్నారు. మీరు బావిలో ఖచ్చితంగా వేరే కప్పలాంటుండమ్మా నేను. నాకు బయట మీరు చెప్తున్న ఇందాక ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పేరు చెప్తే అతని పేరు నాకు తెలియదు. మీరు మెల్లిగా మీకు అన్ని తెలుసండి, కానీ మీరు అది నాకు ఇప్పటికీ తెలియదు, కూడా నాకు నటిస్తా నిజంగా ఉన్నారని నేను తెలియదు. అనుకుంటున్నాను. నేను మీ మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు నిజంగానే తెలియదు. మీరు నాకు పంపించండి, ఒకవేళ తెలిస్తే ఒకటి తెలుసని గుర్తుపెట్టుకోండి, ఒప్పుకుంటా. ఎప్పుడు మానవ జీవితంలో మనం ఒక నీతిని నమ్మినప్పుడు దాన్ని మాత్రమే నమ్మి తీరండి. కానీ ఇప్పుడు నటించదు ప్లీజ్. ఇది ఎవరు చెప్పారమ్మా? మీ స్టేట్మెంట్ ఇది? అది నా స్టేట్మెంట్. నేను ఫ్లో లో మాట్లాడతాండి. Flow. కంటెంట్ పెట్టుకుని మాట్లాడను, బుక్ పెట్టుకుని మాట్లాడను, ఒక ప్రిపరేషన్ పెట్టుకుని అయితే మాట్లాడను. అద్భుతం అమ్మా. అంతే. ఎందుకంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ పెట్టుకుని మాట్లాడతాడు. కంటెంట్ లేకుండా ఎవరు మాట్లాడరు. అది ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే మనం ఫేమస్ అవుతాం. నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాదమ్మా. నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పలేదమ్మా. నేను కూడా మీలాగే మిమ్మల్ని చెప్పలే కదా. సామాన్యుడిని. మీరు సామాన్యులు, ఇన్ఫ్లుయెన్సర్ నేను చెప్పలేదు. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పి రాయలేదు. బట్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్, నాకు పక్కల మిమ్మల్ని గురించి ట్యాగ్ అవసరం చేయలేదు, లేదమ్మా. చెప్తున్నా. మనది మనకే సరిపోవట్లేదు. పక్కల గురించి మనకెందుకమ్మా? అదే చెప్తున్నానండి. ప్లీజ్ దయచేసి మనం ఒకరికి జ్ఞానం చేస్తున్నాము లేదా మోటివేట్ చేస్తున్నాము లేదా అది నేర్పిస్తున్నామని చెప్పేసి మనల్ని మనం మోసం చేసుకోవడం మోసకరం. కరెక్ట్ అమ్మా, ఇది మాత్రం పర్ఫెక్ట్ So, చెప్పారు ఇంతసేపటికి. అదే చెప్తున్నానండి. మీరు దయచేసి, నేను మీకు ఒక స్ట్రేంజర్, మీరు నాకు స్ట్రేంజర్. మనం ఈ టైంలో ఎలా మాట్లాడుకుంటున్నాము అంటే మనకు ఏదో కాదమ్మా, మీరు ఉపయోగపడుతుందని కాదు. మార్నింగ్ బట్ టైంలో నా చేయొచ్చు ఒపీనియన్ కదమ్మా. ఎందుకు అంటే అంటే ఈ టైమ్స్ అనేది పర్ఫెక్ట్ కాదేమో. మీరు మార్నింగ్ టైంలో చేస్తారని నేను లిఫ్ట్ చేయలేదు.
ఒకటి అండి, నేను ఈ టైంలో సఫిషియెంట్ గా ఉంటాను కాదు, మీరే టైంలో బిజీగా ఉంటారు నాకు ఒకసారి అండి. నేను ఎప్పుడైనా మీకు సరే కాల్ చేశాను. హేతుబద్ధంగా మీరు మాట్లాడితే, ఒకవేళ తర్కబద్ధమైన చర్చలు అంటే మేము 24 గంటలు సిద్ధంగానే ఉంటాం మన టీం అంతా. చూడండి, టీం అంతా తర్కానికో యుద్ధానికో కాదు, శాంతికి, ఎదుటి వారిని శాంతి పరచాలి. మీరు అన్నట్లు డ్రగ్గిస్ట్ ని రేపిస్ట్ ని ముందు తగ్గించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాట తీరుతో, హృదయ స్పందనతో మనం చెప్పే ఇది విధి విధానాలు మీరు ఏమైనా ప్రయత్నం మొదలు పెట్టారమ్మా? ఆ వైపుగా ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టినరా? నేను ప్రయత్నించలేక మీలాంటి వాళ్ళ కొంచెం నోటెడ్ పీపుల్స్ ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరిని ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాడేదే బూతులు వద్దమ్మా. ఆడపిల్లలతో బూతులు ఎవరు మాట్లాడుతారు? అదే చెప్తున్నా, కోటి మంది ఆడపిల్లలే బూతులు మాట్లాడుతున్నారు కదా. ఓ, అది కూడా నా తప్పేనా? నేను మీ తప్పని చెప్పలేదు. అదే నా తప్పు అంటే మీ దృష్టిలో ఎవరైతే ఇట్లా ఈ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా వాళ్ళ తప్పు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే నేను ఇంకా ఇప్పుడే పుట్టానట్టుగా మాట్లాడుతున్నారు. వెటకారం కాదండి, రియాలిటీ తెలుసుకోండి. వెటకారం కాదమ్మా. నాకు ఈ సోషల్ మీడియా, నాకు యూట్యూబ్లో వీడియోలు చూడడం తప్ప, ఫేస్బుక్ స్టార్టింగ్లో వచ్చింది, అంతకుముందు ఆర్కుట్ వచ్చింది, నేను ఆ బ్యాచ్. ఇప్పుడు లేటెస్ట్గా రోజుకు ఒక అప్లికేషన్స్ వస్తున్నాయంట. నేను అప్గ్రేడ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ దాకా వచ్చిన. అది కూడా నా వాయిస్ 10 మందికి తెలవాలి. ఏదైతే సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులు ఉన్నాయో అది మీలాంటి వనితలకు అందుకే మీరు పని చేయాలమ్మా. అందుకే పూర్తిగా అట్లీస్ట్ నాకు ఫోన్ చేసే ముందు, మీరు నాకు ఏదైనా చెప్పాలని అనుకునే ముందు మా ఛానల్లో వచ్చే కనీసం 4-5 వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుండే కదా. ఒకటి చెప్తా అండి, మనకి ఎక్కడో తెలియని వీడియోస్ మనకి ఏమీ నేర్పించవు. అక్కడ జరిగింది వేరే ఉండొచ్చు, జరగబోయేది వేరే ఉండొచ్చు. మనం అక్కడ ఉంటామా చెప్పండి? సరే తల్లి, నేను ఒక పని చేస్తానమ్మా. నాదో చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30-2 అవుతుంది అర్ధరాత్రి. నేను సమయం చూసుకొని మీ పర్మిషన్ తీసుకొని మధ్యాహ్నం ఆ సమయంలో నేను మీకు చెప్తాను. ఆ టైంలో నాకు ఫోన్ చేద్దురు. ప్రస్తుతానికి నేను కొద్దిగా ఆకలిగా ఉన్నానమ్మా, భోజనం చేయాలి. చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వినండి, నేను ఈ మాటతో కట్ చేసేస్తాను. ఏంటంటే మీరు ఆ టైంలో ఫోన్ చేస్తే నా ఫోన్ కాల్ స్పీకర్ లో పెట్టి లైవ్ లో పెడతారా? నేను ఇప్పుడు కూడా లైవ్ లో వింటున్నారమ్మా అందరూ. వినేవండి, తప్పేం లేదు. మనమేమి మాట్లాడుకోవాల్సిన మాటలైతే మాట్లాడుకోవట్లేదు కదా. అదేనమ్మా, మీరు చెప్తున్నది మంచి విషయం అయినప్పుడు భయం ఏంటమ్మా? నేను భయపడట్లేదు, జస్ట్ చెప్తున్నా. నాకంటున్నానమ్మా, మిమ్మల్ని జడ్జి చేసేంత సీన్ నాకు లేదు. నేను భయపడుతున్నానా? మీరు ఏం మాట్లాడుతున్నారంటే మీ గురించి మీరు ఒక వెటకారంగా చెప్పుకుంటున్నారు తెలీదు, నన్ను వెటకారంగా ట్రీట్ చేస్తారు తెలీదు. వెటకారం ఏం లేదమ్మా ఇందులో. మీరు చెప్పిన ప్రతిదీ చేస్తాను అలా కనిపిస్తోంది. ఆ మాట తీరు అలా కనిపిస్తోంది, అస్సలు బాలేదు. సరేనమ్మా, మార్చుకుంటాను. లేదు లేదు, మీలాంటి వాళ్ళు అయితే మీలాంటి చెప్పేవాళ్ళు మాత్రమే ఇలా చెప్పడం బాగోదు. ఎందుకంటే మీరు అమ్మ అంటూనే ఇంకేదో వెటకారం మాట్లాడుతుంటే నాకు ఎటువంటి భావనలు ఉండవమ్మా. ఇది అందరికీ తెలిసిన విషయం. తప్పుడు భావన వచ్చిందని ఎవరు చెప్పారండి? ఇప్పుడు తప్పుడు భావనకి దీనికి సంబంధం ఏంటి చెప్పండి? సరేనమ్మా, వెటకారం వేరు, తప్పుడు భావన వేరు. తప్పుడు భావన అంటే తప్పుడు ఆలోచన. పని చేస్తానమ్మా, తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తా, మనం మాట్లాడదాము. మీ ఆవేశం నాకు అర్థమవుతుంది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సమయం పట్టేటట్టుగా ఉంది. మినిమం డిగ్రీ చదవాలి నేను దీనికి. మీరు డిగ్రీ చదవద్దండి, ఇప్పుడు చదవాల్సిన మాటలు చదివచ్చు చాలు. అంతకుమించి డిగ్రీ ఎందుకు? డిగ్రీ ఏమొస్తుంది మనకి? పట్టా ఇస్తుంది తప్ప ఇంకేం చదివేమి ఇచ్చేది కదా, ఉద్యోగాలు ఏమి ఇవ్వట్లేదు కదా ఇక్కడ. అర్థమవుతుందమ్మా. మీరు ఎక్కడమ్మా? అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అభినయ్ గారు. సూపర్ అమ్మా. ఓకే, నేను మిమ్మల్ని సంప్రదిస్తానమ్మా. మీ ఐడియాలజీని నేను నాకు ఎంత చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నందుకు మీకైతే మాత్రం చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. నేను ఈ టైంలో మీకు డిస్టర్బ్ చేసినందుకు సారీ, క్షమించండి. ఓకేనా? సరేనమ్మా, ఓకేనమ్మా. థ్యాంక్ యూ.